ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి అలాగే డీజీపీ హరీష్ కుమార్ గుప్తాలపైన కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది. అల్లర్లను ఎందుకు కట్టడి చేయలేకపోయారని ప్రశ్నించింది. ఇదేనా పనిచేసే తీరు అని నిలదీసింది. ఇక ముమ్మాటికి మీరే బాధ్యులని కూడా తేల్చి చెప్పింది. ఎన్నికల సంఘం ఎదుట ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా హాజరయ్యారు. ఎన్నికలు పోలింగ్ అనంతరం రాష్ట్రంలోని పలు చోట్ల చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలకు సంబంధించి ఈసీకి వివరణ ఇచ్చారు. వారితో పాటు నిఘా విభాగాధిపతి కుమార్ అలాగే విశ్వజిత్ సైతం ఉన్నారు. ఇక మాచర్ల, నరసరావుపేట, చంద్రగిరి, తాడిపత్రిలో హింస చెలరేగటం పైన ఈసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో విచ్చలవిడిగా దాడులు, వాహనాలు తగలబెట్టడం ఘటనల్ని ఎందుకు అదుపు చేయలేకపోయారని ఈసీ నిలదీసింది. ఇక పరిస్థితిని అదుపు చేయకుండా ఏం చేస్తున్నారని ప్రశ్నించిన ఈసీ దీనికి బాధ్యులు ఎవరు అంటూ మండిపడింది. ఇక హింసాత్మక ఘటనలు జరిగాక ఏం చర్యలు తీసుకున్నారో తమ ఎదుట హాజరై వివరణ ఇవ్వాలని నిన్న ఆదేశాలు జారీ చేయడంతో సీఎస్ అలాగే డీజీపీ ఢిల్లీలో ఎన్నికల సంఘం అధికారుల ఎదుట హాజరై వివరణ ఇచ్చుకున్నారు. ఇక దాదాపు 20 నుంచి 25 నిమిషాల పాటు కూడా ఎన్నికల సంఘం అధికారులు వీరి నుంచి వివరణ తీసుకుని పంపించినట్లు తెలుస్తోంది. పల్నాడు, తాడిపత్రుల్లో దాడులు, అలాగే చంద్రగిరిలో ఏకంగా టీడీపీ అభ్యర్థిపైననే దాడి చేయటం, శ్రీకాకుళం నుంచి కర్నూలు వరకు వరుసగా జరిగిన ఘటనలపైన ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ముందుగానే ఆదేశించినా కూడా అధికారులు పూర్తిగా నిర్లిప్తంగా వ్యవహరించడంపైన మండిపడినట్లు తెలుస్తోంది. ఎన్నికల పోలింగ్ రోజు ఆ తర్వాత రాష్ట్రంలో జరిగిన హింసాత్మక ఘటనలపైన ఆరా తీసిన ఈసీ అధికారులు ముందస్తుగా ఉన్న ఇంటెలిజెన్స్ సమాచారాన్ని ఏ విధంగా క్రోడీకరించుకున్నారు, దానికి తగిన ఏర్పాట్లు చేసినట్లు కూడా తమ దృష్టికి రాలేదని ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా సమాచారం. ముందుగానే హెచ్చరించినా చర్యలు తీసుకోవడంలో ఎందుకు విఫలమయ్యారు, అభ్యర్థిపైనే దాడి చేస్తుంటే ఎందుకు తగిన విధంగా స్పందించలేదనే అంశాలపైన కూడా వివరణ కోరినట్లు సమాచారం. అయితే వీరిపైన తదుపరి చర్యలు ఎలా ఉంటాయి అనే అంశంపైన వివరాలు బయటకింకా రాలేదు.